నిజంగానే మిస్ అవుతామండి. ఆడపిల్లలైతే అన్నీ అలంకారం చేసుకుంటాం. కానీ మా ఫాదర్ కూడా నాకు చాలా, మా సిస్టర్ని నన్ను ఫుల్ అలంకారంలో ఉంచేవారు. ఎప్పుడు నగలు నగలు నగలు, రాగిడి దగ్గర నుంచి, జడ కుచ్చుల దగ్గర నుంచి, జడబిళ్ళ దగ్గర నుంచి, ఈ మాటీలు దగ్గర నుంచి, ఇక్కడ అడ్డబాస ఇవన్నీ తగిలించేవారు మా ఫాదరు. వెన్నెవర్ ఏదైనా ఫంక్షన్ ఉంటే వెళ్ళేవాళ్ళం, ఏదైనా డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటే ఇవన్నీ తగిలించేవారు మా ఫాదరు. మా ఫాదర్కి ఏంటంటే ఆడపిల్లలు చక్కగా మంచి బట్టలు కట్టుకుని, పట్టుబట్టలు, ఆ జడ కుచ్చులు వేసుకొని, ఆ జడలు వేసుకొని, జడలు కుడతారు చూడండి, ఫ్లవర్స్తో కుడతారు, అది కూడా వేసేవారు. అవి వేసి మమ్మల్ని చిన్నప్పటి నుంచి బంధించేశారు ఈ నగలతోటి, ఇదితోటి. అందువల్ల మాకు ఫ్యాషన్స్ అలవాటు తెలియదు. మాకు దోస్ డేస్ ఫ్యాషన్స్ అలవాట్లేదండి. ఎవరెన్ని నగలు పెట్టుకుంటే, ఎవరెంత రీచ్గా ఉంటే గొప్ప అనమాట. అట్లాగే ఒక ఫార్మేషన్ ఉండేది అప్పుడు రోజుల్లో. పలానా వాళ్ళ అమ్మాయిలు ఇంత అందంగా ఉంటారు, ఎంత చక్కగా డ్రెస్ చేసుకుంటారు, మనం అలా చేసుకోవాలి, మనం ఇలా ఉండాలి అనేది ఒక ఫార్మాలిటీ ఉండేదండి. అది అందువల్ల మా ఫాదర్ అది బాగా మమ్మల్ని అలవాటు చేసేసారు. అందువల్ల ఏమైందంటే ఆడపిల్లలు అనేది ఒక చాలా ఇంపార్టెంట్ అనుకోండి. మా అదృష్టం ఏంటంటే మగపిల్లలు పుట్టారు మాకు. మరొక నలుగురు అక్క చెల్లెలకి మగపిల్లలేనండి, ఒక ఆడపిల్ల. బట్ మేము మదర్కి నలుగురు అక్క చెల్లెళ్ళం, నలుగురు అక్క చెల్లెళ్ళు ఒక బ్రదర్ అనమాట. బట్ నలుగురు ఆడపిల్లలు అనేది చాలా ఎక్కువ ఉండేవారు ఆ రోజుల్లో. ఇప్పుడంతా మగపిల్లలు ఎక్కువైపోయారు. అందుకని ఏం చేస్తాం, ఇంకా అన్నీ మేమే వేసుకోవడం అంతే. ఇలా జరిగింది. అలా కాదండి, అందం కదండి. లక్ష్మీదేవిని మనం పెట్టుకోవడం అంటే చాలా అదృష్టం కదా. అందరికీ ప్రాప్తి ఉండదు కదండి. కొంతమంది ఫ్యామిలీస్లో చూడండి, నగలు పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకునే అదృష్టం ఉండేది కాదు. మహాలక్ష్మి మనకి ఇచ్చింది అనమాట. ఇచ్చినప్పుడు మనం చక్కగా అలంకారం చేసుకుని పెట్టుకోవడం అనేది ఒక అందం. అది నేను అనుకుంటున్నా. మెడ్రాస్లో 40 years ఉన్నాం కదండి. మాకు మరి చాలా ఫీలింగ్గా ఉంది. మిస్ అవుతున్నాం అంటే కొంచెం మిస్ అవుతాం, చాలా అలవాటు పడిపోయాం. ఈవెన్ ఎవ్రీ ఆర్టిస్టు చెన్నైలోనే ఉన్నారు, చెన్నైలోనే అలవాటు పడ్డాము, చెన్నైలోనే ఆర్టిస్టులు అయ్యాం, చెన్నైలోనే మేము ఒక ఎస్టాబ్లిష్కి వచ్చాం. అండ్ మోర్ ఎవర్ యూ గాట్ ప్రాపర్టీస్ ఎవ్రీథింగ్ ఇన్ చెన్నై. హైదరాబాద్ వచ్చేవాళ్ళం, హైదరాబాద్ కూడా ఎన్నో సినిమాలు చేశాను నేను, ఎన్నో సినిమాలు చేశాను. సారథి స్టూడియోస్కి వచ్చేవాళ్ళం, పని చేసుకునేవాళ్ళం, హాయిగా వెళ్ళిపోతుండేవాళ్ళం. అసలు ఏందో మరి ఆ రోజుల్లో ఏమనిపించేది కాదు. ఇప్పుడు అనిపిస్తుంది అన్ని ఫార్మాలిటీస్ అన్నీ ఇప్పుడు వస్తున్నాయి, కానీ ఇప్పుడు అదంతా ఏం లేదండి. వెన్ ఎవర్ యూ వాంట్ టు మేము వెళ్ళాలనుకుంటే అప్పుడు చెన్నై వెళ్ళిపోతాము, లేకపోతే హైదరాబాద్లో ఉంటాం, లేకపోతే ఏ బాంబే వెళ్ళిపోతాం. ఏంటంటే అసలు ఎక్కడుంటే ఏంటి జమునక్క. ఎందుకంటే ఆ ప్రాపర్టీ ఆవిడ ఇచ్చారండి, ఆమె అమ్మేసేసి ఆమె సేల్ చేసి హైదరాబాద్ వచ్చేసారు. ఆ ప్రాపర్టీ నేను రామకృష్ణ గారు మేము కొనుక్కున్నాం అనమాట అండి. ఇట్స్ ఏ వెరీ గుడ్ ప్రాపర్టీ ఇన్ పనగల్ పార్క్. ఆమె అనుకోకుండా అమ్మడేటప్పుడు ఈయన షూటింగ్లో ఉన్నప్పుడు నాకు ఈ అమ్మ గీత నేను తీసుకుంటాం ఈ ప్రాపర్టీ అన్నారు. ఈ వర్డ్ నాకు ఎందుకంటామంటే చాలా అభిమానం. తర్వాత ఎంతోమంది హీరోస్ అడిగారు, ఎవరెవరో అడిగారు, ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చే పద్ధతిలో కూడా అడిగారు. బట్ ఆమె ఏం చెప్పారంటే, లేదు ఒక మాట ఇచ్చాను వాళ్ళకే ఇస్తాను, రామకృష్ణ గీతాంజలికి ఇస్తానని చెప్పారు. అది ఐ లైక్ ఇట్. ఆమె ఇంకా కొన్ని లక్షలు ఇచ్చినా కూడా ఆవిడ ఇచ్చే పద్ధతిలో లేరు. ఒక మాట మాతో అన్నారని ఆ మాట కీపప్ చేశారు. దానికి నేను ఎప్పుడు ఆవిడకి ఎన్ని ఛానల్స్ కాదు, ఎప్పుడు చెప్పుకున్నా నేను గొప్ప చెప్పుకోవాల్సింది ఆ గురించి. ఊరికి ఇవ్వడం ఎవరండి, కానీ ఆ మాట ఉంది చూడండి, మాట విలువ ఎవ్వరూ పోగొట్టుకోలేమండి. ఎంతమంది ఆర్టిస్టులు ఉండేవారండి, లెక్క వేసుకుంటే పెద్ద ఆర్టిస్ట్ సీనియర్స్, మాకు సీనియర్స్ సావిత్రి గారు, జమున గారు, అంజలి గారు, బాల్మతమ్మ గారు, కృష్ణకుమారి గారు, జానకి గారు, వీళ్ళంతా సీనియర్స్ మాకు. వాళ్ళు ఎంత అందంగా ఉండేవారు ఆలోచించండి, మీకు నేను చెప్పక్కర్లేదు. తర్వాత వచ్చిన వాళ్ళం కాబట్టి మా అందాల తర్వాత చెప్తాను నేను. ఏమంటే ఆ సీనియర్స్ అందాల ముందు మన వాళ్ళ యాక్టింగ్ ముందు వాళ్ళని ఎంత చూసి నేర్చుకోవాల్సి వచ్చిందంటే, వాళ్ళ పద్ధతులు కానీ వాళ్ళ మర్యాదలు కానీ మమ్మల్ని ఎంత ప్రేమగా చూసేవారో చెప్పలేను. అంటే నేను నాకు జరిగిన వరకు చెప్తున్నాను. సావిత్రి గారు కానీ, కృష్ణక్క కానీ, జానకి గారు కానీ, జమునక్క కానీ, అంజమ్మ గారు కానీ, అంజమ్మ గారు అయితే ఒక తల్లిలాగా నాకు అంత ప్రేమ చూపించారు. ఎందుకంటే మదర్ డాటర్స్ వేషాలు చాలా వేసాం. ఇక జమునక్క నేను అక్క చెల్లెల వేషాలు చాలా వేసాం. ఇట్లాంటి సందర్భాలు మాకు సూర్యకాంతం గారు అయితే ఒక మదర్ క్యారెక్టర్స్ ఆవిడ నాకు ఎప్పుడు కూతురుగానే నాకు వేసాను. వీళ్ళందరూ కూడా ఎంత ప్రేమగా చూసేవారంటే, డైలాగులు ఏదైనా పొరపాట్లు వచ్చినా నేర్పించడం, సావిత్రి గారు కానీ, జానకమ్మ గారిని, ఎవరైనా సరే ఆర్టిస్టులు వాళ్ళందరూ ఇట్లా చేస్తే బాగుంటుంది గీత, ఇలా చురుగ్గా ఉన్నావు, చక్కగా ఉన్నావు, బాగున్నావు అని ఒక ఎంకరేజ్ చేసి మమ్మల్ని నన్ను ఎంతో ఇదిగా చేసేవారు.
వాళ్ళందరికీ చాలా సరదాగా నేను ఎందుకంటే నాకు ఎవరితో జెలసీ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెలసీ అనే మైండే లేదు నాకు. ఈవెన్ ఎవ్రీ ఆర్టిస్ట్ అంతేనండి. ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళకి ఆ పిక్చర్ పలానా వాళ్ళు సినిమాలో ఉన్నామంటే మన క్యారెక్టర్ మనకు ఉంటుంది అని మనకు రాసి పెట్టేసేవారు ముందు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ రెడీగా ఉండేది ఆ స్టోరీలో. పలానా గీతాంజలి వేయాలి క్యారెక్టర్, పలానా శారద వేయాలి, లేదా ఇంకొక ఆర్టిస్ట్ ఎవరో వేయాలి అని పేరు ఉండేదండి. అది రెడీగా ఉండేటప్పుడు ఎవరికి వాళ్ళకి పలానా ఆర్టిస్ట్ చేస్తున్నా ఓ సంతోషం అనుకునేవాళ్ళం. ఈ భావన రాలేదు మాకు. ఈవెన్ టుడే వరకు కూడానండి, ఈవేళ వరకు కూడా నాకు తెలిసి ఒక్కరు కూడా జెలసీ అనేది లేదు. ఈవేళ వరకు హ్యాపీగా కావలించుకొని బాగున్నావా, నువ్వు బాగున్నావా, మేము బాగున్నాం, ఓకే నువ్వు బాగుంటే మాకు అదే అనే మాటే మాలో ఉంది. అది ఇప్పుడు తరం నాకు తెలియదు, కానీ అప్పుడు టర్మ్స్ అంతా అలా ఉండేది అనమాట. నేను అసలు పట్టించుకోనండి, నేనే పట్టించుకోను అసలు. నేను ఎప్పుడు న్యాచురల్గా ఉంటానండి. నా సినిమాలన్నీ మీరు చూడండి, యూ విల్ ఫీల్ వెరీ న్యాచురల్. నాకు ఇప్పుడు కూడా అదే చెప్తారు అందరూ కూడా, ఏంటి అసలు మీరు చాలా విగ్ పెట్టుకోవడం కానీ మేకప్ కానీ చాలా న్యాచురల్గా ఉంటుంది, యాక్టింగ్ ఆల్సో న్యాచురల్గా ఉంటుంది అంటారు నన్ను. నిజమేనండి. నేను ఎందుకో నాకు న్యాచురల్గా చేయాలని కోరిక మటుకు ఉందండి. ఆర్టిఫిషియాలిటీగా చేయబుద్ధి కాదు నాకు. నేను ఒక సినిమా మటుకు అలా చేశాను, సంబరాల రాంబాబులో కొంచెం ఆర్టిఫిషియాలిటీగా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ వెరైటీ క్యారెక్టర్, బ్రాహ్మణ్ క్యారెక్టరు, గెటప్ వేరేగా ఉంటుంది, డైలాగ్స్ వేరేగా ఉంటాయి, మాట్లాడే తీరు వేరేగా ఉంటుంది. బ్రాహ్మణ్ స్టైల్ అంటే కొంచెం ఇప్పుడు మనం మాట్లాడే తరంగా ఉండదు. అందువల్ల కొంచెం దాన్ని పెట్టి ఒక ఆర్టిస్ట్ని, సీనియర్ నటి జానకి గారిని కాపీ కొట్టి చేశాను ఆ క్యారెక్టర్. అంటే ఆవిడ తమిళ్లో వేశారు, నేను తెలుగులో వేశాను. అందువల్ల ఆమె కాపీ కొట్టేశాను. నేను కాపీ కొట్టాలంటే చాలా కష్టం అన్నమాట. నడక కానీ ఆ స్టైల్ కానీ ఎప్పుడు చూసినా సినిమాల గురించే మాట్లాడుతుంది ఈ క్యారెక్టర్. అందువల్ల ఆ క్యారెక్టర్ని ఎంతవరకు నేను నిజంగా నాకు చాలా కష్టమైన క్యారెక్టరు బాగా చేయగలిగే కెపాసిటీ తెచ్చుకున్నాను. చలంగారి పిక్చర్ అది. ఆయన కూడా చాలా నువ్వు ఎన్ని సినిమాలు చేసినా అది కరెక్టు. ఇల్లాలు చాలా మంచి సినిమాలు చేసావు, కానీ ఈ సినిమాలో నువ్వు చాలా వెరైటీ క్యారెక్టర్, నువ్వు బాగా చేయాలి, నువ్వు మరి ఎలా చేస్తావు నీకు రిపోర్ట్ నేను లాస్ట్లో చెప్తాను అనేవాడు. ఓకే, మొత్తానికి లక్కీగా నేను బాగా చేశాను ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి నాకు అత్తమ్మని కూడా పెట్టేవాడు అబ్బాయి. చలంగా అత్తమ్మ అని పిలిచేవాడు నన్ను. మొత్తాన్ని ఐ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్ ఇన్ దిస్ పిక్చర్.